డీటెయిల్స్ చూద్దాం. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళి అర్పించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పివి ఎంతో కృషి చేశారని అన్నారు మంత్రులు. ప్రధానిగా దేశానికి కీర్తి తెచ్చారని అన్నారు. నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమి దగ్గర నివాళులర్పించిన నేతలు జయంతి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఇక ఢిల్లీలో పివి మెమోరియల్ నిర్మించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. ऐसे प्राइम मिनिस्टर थे, आज तक जितने भी प्राइम मिनिस्टर है इनकी तरह इंटेलेक्चुअल नहीं थे। वो तकरीबन 14 जबानों पे अबूर रखते थे। दुनिया में बहुत कम ऐसे लोग हैं, ऐसे प्राइम मिनिस्टर जो बहुत ज्यादा जबानें जानते हैं और उन्होंने बहुत से काम अवाम की भलाई के लिए किए। आज उनको हम खराज अकीदत पेश करने यहाँ जमा हुए। हम उनके अफराद खानदान को भी हमारी यही दुआ है कि वो तमाम लोग सब्र से रहें और अच्छे रहें। हमारी तरफ से तेलंगाना स्टेट बनने के बाद बाज़ाब्ता तरीके से उनको लिए हर उनके बर्थडे पर हमारे सब लोग यहाँ जमा हो रहे हैं और उन्हें खराज अकीदत पेश कर रहे हैं। పివి నరసింహారావు గారు భారతదేశ చరిత్రలో ఒక మణి రత్నంగా చలామణి అయినాడు. మెజార్టీ లేనటువంటి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడిపించినటువంటి చాకచక్యం పివి నరసింహారావుకే దక్కింది. అదే కాకుండా పివి నరసింహారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు గాని మిగతా చాలా కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు పివి నరసింహారావు గారిని ఏదో అన్ని అపవాదాలు పెట్టారు. కానీ ఆయన ఢిల్లీకి పోయినాక బ్రహ్మాండంగా రాణించి దేశానికి మణి ముఖ్యంగా బ్రహ్మంగా పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి, త్యాగశీలి, మంచి స్నేహభావి కలిగినటువంటి పివి నరసింహారావు గారు. ఆయనకు న్యాయం జరగలేదు ప్రభుత్వంలో అని చెప్పనేది వాదన. అయినప్పటికీ ఇవాళ పివి నరసింహారావు గారికి ఈ కార్యక్రమాలు ఢిల్లీలో జరగాల్సిన పని ఉండే. కానీ మన రాష్ట్రంలో మన యొక్క మణిముఖ్యం కాబట్టి ఆయనకు విలువ ఇచ్చి ఇక్కడ ఉత్సవాలు చేయాలని చెప్పనే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నిజంగా పివి నరసింహారావు గారు చాలా గొప్ప వ్యక్తి. ప్రభుత్వాలు అక్కడ 10 నెలలు, 11 నెలలు, 13 నెలలు, 14 నెలలు ప్రధానమంత్రి ఉన్న వ్యక్తులకు ఢిల్లీలో వాళ్ళ పేరు మీద ఘాట్లు ఉన్నాయి. కానీ మన 5 సంవత్సరాలు సమర్థవంతంగా పాలించినటువంటి పివి నరసింహారావు గారికి ఘాట్ లేకుండా వారికి స్మరించే విధంగా అక్కడ ఎలాంటి మెమోరియల్ లేకుండా ఒక విధంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఖచ్చితంగా మేము తెలంగాణ పార్లమెంట్ సభ్యులందరం ఈ పార్లమెంట్ సెషన్లో ఢిల్లీలో ఖచ్చితంగా పివి నరసింహారావుకు సంబంధించిన మెమోరియల్ కట్టించే విధంగా మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అది సాధిస్తాం. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ దగ్గర నివాళులర్పించారు 2 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి. పివి దేశానికి చేసిన కృషి మరిచిపోలేనిదని అన్నారు. ఇక పివి సంస్కరణలు దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని అన్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ ప్రధానమంత్రి గారు కీర్తిశేషులు పివి నరసింహారావు గారి 94వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఒక పెద్ద సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహామనిషి, బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త, నిజాం వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. మరి ఈరోజు వారికి మరోమారు మేము నివాళులు అర్పిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. పివి నరసింహారావు గారి 94వ జయంతిని చాలా సగర్వంగా జరుపుకుంటా ఉన్నాం. తెలుగు జాతికి, కాంగ్రెస్ పార్టీకు ఒక మణిపూసలా నిలబడ్డారు. ఈ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు నడపడం అసాధ్యం ఉన్నటువంటి తరుణంలో 5 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్ గా వివిధ రకాలైనటువంటి భావజాలాలు కలిగినటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీలతో కూడా ఈ ప్రపంచంలోనే కేవలం 5 సంవత్సరాల కాలం గడపడం కాదు, ఈ ప్రపంచంలోనే 2, 3వ స్థానంలో పోటీ పడేటువంటి శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేసినటువంటి వారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రధానిగా వారు చేసినటువంటి సేవలు అపారమైనటువంటిది. తెలుగు జాతి
శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా పివి నరసింహారావు గారి సేవలను, వారి ఆశయాలను వాళ్ళు చూపినటువంటి దారిలో మేము కూడా వెళ్ళడానికి ఈరోజు ప్రతిజ్ఞ చేస్తాం. బహుభాషా కోవిదుడు, స్థితప్రజ్ఞుడు, జాతిరత్నమైనటువంటి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జన్మదిన సందర్భంగా పివి గారి అభిమానులకి అందరికీ కూడా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు. ఈ సందర్భంలో ఒకటి, పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సరే, రకరకాలుగా పివి నరసింహారావు గారి వ్యక్తిత్వాన్ని రాజకీయ కోణంలో మాట్లాడటం తగదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డకి ప్రధానమంత్రి పదవి ఇచ్చింది ఆనాడు. ఏదేమైనా ఒక అత్యున్నత ప్రధానమంత్రి పదవే ఎవ్రీథింగ్. బట్ ఇంకా వారి స్వర్గస్థులైనప్పుడు గౌరవించుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా చేయటం సంతోషం. దీని రాజకీయ కోణంలో బీజేపీ కానీ ఇంకే పార్టీలు కానీ ఎవరు కూడా మాట్లాడకుండా ఇంకా ఆయన్ని ఎట్లా గౌరవించుకోవాలో, ముందుకు ఎట్లా పోవాలో పోతే మంచిది తప్ప అక్కడ అట్లయింది, పలానాప్పుడు ఇట్లయింది అని ఈ అన్నిటి మీద వ్యాఖ్యలు చేసే కంటే వారికి భారతరత్న ఇప్పుడు ఇవ్వటం సముచితం. ఏ రకంగా చేయాలో అందరం కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది. దాన్ని ఇంకో కోణంలో ప్రచారం చేసి రాజకీయ కోణంలో అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని చేయటం తగదు. వారికి భారతరత్న కొరకు అందరం కలిసి కృషి చేద్దాం. అదే నిజమైనటువంటి నివాళి అని చెప్పి సందర్భం